నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ నగరాన్ని గ్రీన్ ఒంగోలుగా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పలు అంశాలను సమావేశంలో ప్రస్తావించారు నగరంలో మంచినీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాలని మంచినీరు అర్ధరాత్రి అపరాత్రులప్పుడు కాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 షిఫ్టుల వారీగా తాగునీటి సరఫరా అందించే విధంగా కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు వీధి లైట్లు పోతే వారం రోజుల పాటు మార్చడం లేదని అలా కాకుండా వీధి లైట్లు పాడైన చోట ఎప్పటికప్పుడు మార్చుకుంటూ రాత్రి కూడా పగలుగా ఉండేటట్లుగా ప్రతి వీధి లైట్లు వెలగాలని దీనికి సంబంధించి ఇద్దరిని మానిటరింగ్ చేసే విధంగా ఏర్పాటు చేయాలని అన్నారు పార్కుల్లో కూడా అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండేటట్లు ఎక్కడైతే డ్రైనేజీ లీకేజీలు ఎక్కువ ఉన్నాయో వాటి విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కమిషనర్ను ఆదేశించారు సమస్యలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ కార్పొరేషన్కు మంచి పేరు తెచ్చే విధంగా సిబ్బంది పనిచేయాలని ఆ విధంగా వారు పనిచేసేటట్లు చూడాలని సూచించారు సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని పేదమెట్టలో 190 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉందని దాన్ని అభివృద్ధి చేస్తే ఒంగోలు కూడా మంచినీటి సరఫరా ఎటువంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు శానిటేషన్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తాను కూడా ఒంగోలు నగరంలో ఉంటున్నానని దోమల సమస్యలు బాగా ఉందని అన్నారు దోమల వల్ల డెంగ్యూ మలేరియా లాంటి విష జ్వరాలు వస్తున్నాయని వీటి విషయంలో శానిటేషన్ సిబ్బంది గట్టిగా పనిచేయాలని తెలిపారు అవన్నీ కూడా ఇప్పుడే మనం ప్లాంటేషన్స్ కానీ అవన్నీ కూడా మనం స్టార్ట్ చేసాం మనం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ అంతా కూడా ఏదైతే ఒక పని కూడా జరగకుండా ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేసి వారానికి ఒక డివిజన్ కింద పెట్టుకొని మొత్తం క్లీనింగ్ మొదలు పెట్టేసి మనం అన్నీ కూడా పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం దాన్ని ఇంకా 11 డివిజన్స్ పెండింగ్ ఉన్నాయి అయిపోయిన డివిజన్స్కి దగ్గర మన వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చింది 126 కోట్ల రూపాయలు మన మిగతా డివిజన్స్ అన్నిటి కూడా పనులు ఉన్నాయి మనం చేయాల్సి ఉన్నాయి దాంట్లో 20 కోట్లకి మనం ఎక్కడైతే మెయిన్ ఉందో దాన్ని అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం మేజర్గా మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు టెండర్లకు తీసేది కూడా డ్రైన్స్ వర్షం పడితే ఎక్కడ కూడా రోడ్ల మీదకి రాకూడదు ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి వర్షాలకి మురికి నీళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో దాని మీద టార్గెట్ చేసి ఎక్కువ బడ్జెట్ కూడా దాని మీద పెట్టడం జరుగుతూ ఉంది టౌన్ ఎప్పుడు కూడా కార్పొరేషన్ రీతిలో ఎవరైనా వచ్చినా కూడా నీట్గా ఉంటారు అందుకని చెప్పేసి దాన్ని అన్ని కూడా మొదలు పెట్టాం కొన్ని ఏరియాస్లో సర్కిల్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం తీసుకురావాలని వితిన్ 6 months లోపల టార్గెట్ పెట్టుకొని అన్ని పార్క్స్ కానీ డివైడర్స్ కానీ కొన్ని ఏరియాలో సర్కిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చేయాలని ఒక ప్రపోజల్ మేము అంతా కూడా మాట్లాడుకొని దాని పద్ధతి ప్రకారంగా పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పేసి కూడా మేము ఆ పద్ధతిలో వెళ్తున్నామని చెప్పి కూడా సభ్యులందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా మేజర్గా మనకు వచ్చేది తొందరలోనే సమ్మర్ వస్తుంది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకూడదు పోయినసారి కర్నూలు రోడ్లో కూడా ప్రాబ్లం వచ్చింది అలాంటి పరిస్థితి అనేది ఉండకూడదు ఎప్పటికప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో వాటర్ పరిస్థితి ఏంటి మనం ఏ విధంగా ఇస్తున్నాం అనేది అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోవాలి దాంతోపాటు మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 9 కల్లా వాటర్ అనేది కూడా క్లోజ్ చేసుకోవాలి మిడ్ నైట్ అనేది ఎక్కడా కూడా వాటర్ ఇచ్చే పరిస్థితులు రాకూడదని చెప్పేసి కూడా దాని మీద కూడా చెప్పాం ఒక 4 రోజుల లోపల దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేసుకొని మనం ఆన్ టైంలో డే టైంలోనే ఇచ్చే విధంగా మంచినీరు ముందుకు తీసుకెళ్లే విధంగా దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దాంతో ఇంకా మేజర్గా ఇప్పుడు 5 అంశాల మీద ఒక ఇద్దరిని సపరేట్గా తీసుకోమని కూడా మేము మన మాట్లాడినప్పుడు కమిషనర్ గారికి చెప్పాం ఒకటి శానిటేషన్ మీద ఒక 2 మనుషులు సీనియర్ని పెట్టేసి టౌన్లో ఎక్కడా కూడా వాళ్ళు టౌన్లో తిరుగుతూ ఉండాలి ఎక్కడా కూడా చెత్త అనేది కనపడకూడదు డివిజన్స్లో కూడా ఎక్కడా కూడా చెత్త అనేది కనపడకుండా చేసే విధంగా శానిటేషన్కి ఇద్దరు అదేవిధంగా లైటింగ్కి ఇద్దరు లైట్ బల్బ్ అనేది పోతే వారం రోజులు పట్టించుకునే పరిస్థితులు ఉండకూడదు పోయిన లైట్ మరుసటి రోజు మార్నింగ్ కల్లా డివిజన్స్లో కానీ మెయిన్ రోడ్స్లో కానీ అన్నిటికీ ఉండాలి మెయిన్ బజార్లన్నీ కూడా 11 to 4 మొత్తం అన్ని బజార్లు కూడా క్లీన్ చేసి క్లీన్గా ఉండేటట్టుగా దాన్ని కూడా తొందరలోనే అది కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా మన కమిషనర్ గారికి కూడా తెలియపరుస్తూ ఉన్నాం కూడా వచ్చేసి ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్లో కూడా ఇది కూడా స్ట్రీమ్లైన్ చేసి ఈరోజు వాటర్ ట్యాంక్స్ కూడా అన్నీ కూడా స్టిక్కర్స్ ఇచ్చారు నెంబర్ ఇచ్చారు ఎవరైనా కూడా అపార్ట్మెంట్స్లో కానీ ఎవరైనా కూడా వాటర్ ప్రాబ్లం ఉంటే
ఆ బండికి ఫోన్ చేస్తే ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై అయ్యేటట్టుగా దాన్ని కూడా దాన్ని పెట్టమని చెప్పేసి కూడా అవి కూడా చెప్పాం. ఎందుకంటే ఈ మేజర్ సమస్యలు అన్నమాట. కార్పొరేషన్లో ఉండేది క్లీనింగ్ ఒకటి, శానిటేషన్ ఒకటి, అదేవిధంగా లైటింగ్ ఒకటి, డ్రింకింగ్ వాటర్ ఒకటి, వీటి మీద ఎప్పుడు కూడా ఉన్నారు కాబట్టి దానికి కూడా వేసాం. ఇవన్నీ ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ అయ్యి మనకి తీసుకొచ్చుకోవడానికి ఒక 6 months లోపల ఒంగోలు టౌన్ అనేది కూడా చాలా మార్పు అనేది కనపడుతుందని చెప్పి తెలియజేస్తాము. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్, క్లీన్లీనెస్ అనేది చాలా ముఖ్య అంశం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చాలా వరకు మెరుగు సూచనలు కనపడుతూ ఉన్నాయి. శానిటేషన్ కొంచెం బాగానే చేస్తుంది. అయినా కానీ ఇంకా కొద్దిగా బాగా చేస్తే బాగుంటుంది అనేది నా సూచన. ఎందుకంటే నేను 38, 39, 40, 41 డివిజన్లు తిరుగుతూ ఉంటే ఈ దోమలు, మస్కిటోస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని మీరు ఏదైనా శానిటేషన్ చేసేటప్పుడు ఏదో సమానంగా చేయడం కాదు, ఎక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంటే అక్కడ ఎక్కువ మీరు శ్రద్ధ పెట్టాలని నేను సూచిస్తా ఉన్నాను. దీనికి కనెక్టెడ్ విషయం ఏంటిదంటే సైడ్ డ్రైన్స్. ఎక్కడెక్కడ సైడ్ డ్రైన్స్ లేవో, సైడ్ డ్రైన్స్ సరిగ్గా క్లీన్ చేయడం లేదు, అక్కడంతా ఈ మస్కిటో బాగా బ్రీడింగ్ గ్రౌండ్ అయిపోయి చాలా మస్కిటో మెనెన్స్ ఇప్పుడే కనపడతా ఉంది. నేనున్న అపార్ట్మెంట్లో కూడా బాగా మస్కిటోస్ ఉన్న విషయం నేను కూడా గమనిస్తూ ఉన్నాను. అందుకని రాబోయే కాలంలో డ్రైన్స్, క్లీన్లీనెస్, ఆ శానిటేషన్ అనేది బాగా చేయాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కొన్ని లాస్ట్ ఇయర్ కొన్ని డెంగ్యూ ఎక్కువ వస్తూ ఉన్నాయి మన నగరంలో. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అందుకని ఈ శానిటేషన్ మీద, ఈ డ్రైన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను సూచిస్తా ఉన్నాను. ఆ పేర్నమిట్ట ఏరియా ఈ మధ్య కాలంలో అంటే ఒక 10-15 years బ్యాక్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు జాయిన్ చేశాను. అందుకని ఇది గ్రోయింగ్ ఏరియా కాబట్టి దానికి కొన్ని సమస్యలు ఉంటాయి. దాని మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టి దానికి సంబంధించిన రోడ్స్, డ్రైన్స్ సపరేట్గా మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. మా పేర్నమిట్ట ట్యాంక్ 198 acres ఉంది. అది మనకి చాలా అంత పెద్ద ల్యాండ్ ఉండటం అది ఒక అదృష్టము. దానికి నాగార్జున సాగర్ నుంచి ఆల్రెడీ డెడికేటెడ్ లైన్ కూడా దానికి ఉంది. సో రాబోయే కాలంలో మనం చూసుకొని రాబోయే తరాలకి మన డెవలప్మెంట్ సూచనలు పెట్టి దాన్ని ఒక మంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గా, అంతలో వాకింగ్ ట్యాంక్ గా చేయాలని రాబోయే అమలుతో 2 or 3లోనో మీరు పెట్టి దాన్ని తగిన చర్యలు తీసుకోవాలని మరి కోరుకుంటూ, ఈ మధ్య కొన్ని రోజుల క్రితం హెల్త్ రీజన్స్ దృష్ట్యా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి అపోలో వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో హార్ట్ ఓపెన్ సర్జరీ చేయాలని వైద్య బృందం నిర్ణయించడంతో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి చెన్నైలోని అపోలో వైద్యశాలలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జిల్లా ప్రజలకు తన సందేశాన్ని వీడియో ద్వారా విడుదల చేశారు. సరైన ఆరోగ్య పరిస్థితి మెరుగుగా ఉండాలనుకున్నప్పుడు హార్ట్ బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించడం జరిగిందని మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నెల 6వ తేదీన చెన్నైలోని అపోలో వైద్యశాలలో బైపాస్ హార్ట్ ఆపరేషన్ చేయాలని వైద్యుల బృందం నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఈ ఆపరేషన్ సక్రమంగా జరుగుతుందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా జరిగిపోతుందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యుల బృందం తెలపడం సంతోషకరమని అన్నారు. దీంతోపాటు ప్రజలకు ఇంకా ఎక్కువ సేవలు చేసేందుకు అవకాశం ఎక్కువగా మెరుగ్గా ఉంటాయని వైద్యులు తెలిపిన మీదట ఆరోగ్యరీత్యా ఆపరేషన్ చేయించుకోవాలని నేను నిర్ణయించుకున్నానని అన్నారు. మీ అందరి ఆశీస్సులతో పాటు భగవంతుని ఆశీస్సులతో ఆపరేషన్ సక్రమంగా జరిగి మీ సేవలు కొనసాగించేందుకు మెరుగైన ఆరోగ్యంతో మీ ముందుకు త్వరలోనే నేను ఒంగోలుకు వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానని, ఎక్కువ రోజులు కాదు త్వరలోనే కలుసుకుంటానని అన్నారు. అందరికీ నమస్కారాలు. నేను మీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎంపీ ఒంగోలు. ఈ మధ్య హెల్త్ రీజన్స్ కొరకు పరీక్షలు నిర్వహించినప్పుడు డాక్టర్ల బృందం వారు సరైన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండాలని అనుకున్నప్పుడు మన హార్ట్కి బైపాస్ సర్జరీ అనేది కూడా చేస్తే బాగుంటుందని వారు ఇచ్చిన సూచనల ప్రకారము రేపు 6వ తారీఖు ఫిబ్రవరి హార్ట్ బైపాస్ సర్జరీ అనేది అపోలో హాస్పిటల్ చెన్నైలో కూడా జరుగుటకు నిర్ణయం చేశారు డాక్టర్ల బృందం వారు. ఇదేమి చాలా చక్కగా జరిగిపోయే ఆపరేషన్. ఇది ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు, ఉండదనేది కూడా డాక్టర్ల బృందం వారు చెప్పడం అనేది సంతోషకరమైన విషయం. ఇది ప్రజలకు సేవ చేసేదాని కొరకు ఇంకా కూడా ఎక్కువగా కూడా మెరుగుగా కూడా
అవకాశాలు ఉంటుందని వారు కూడా చెప్పబట్టి ఆరోగ్యరీత్యా ఈ ఆపరేషన్కి ఒక నిర్ణయం చేసుకున్నాను. నేను రేపు మీ అందరి ఆశీస్సులతో, భగవంతుడి ఆశీస్సులతో కూడా ఈ ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా కూడా జరగాలని, మీ సేవలో కూడా మరలా కూడా ఇంకా కూడా కొనసాగించే దాని కొరకు మెరుగుపడిన ఆరోగ్య పరిస్థితుల్లో కూడా మేము ముందుకు మరలా త్వరగా వస్తాం. ఎటువంటి ఆందోళన అక్కర్లేదు. నేనే త్వరగా కూడా ఒంగోలుకు వచ్చి మిమ్మల్ని అందరూ కూడా నేరుగా కూడా కలుసుకుంటాం. కొన్ని రోజులే, ఇది ఎక్కువ రోజులు కాదు. అందరికీ నమస్కారాలు. నీటి సంరక్షణతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని కలెక్టర్ తమీమ్ అన్సారీ అన్నారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవటం, నీటి వనరులను కాపాడుకోవటం మనందరి బాధ్యత అని చెప్పారు. డ్వామా ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలపై పెదచెర్లోపల్లి మండలం జంగాలపల్లి గ్రామంలో నిర్వహించిన అవగాహన యాత్ర కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. सभी लोगों का मैं वाटरशेड का कार्यक्रम के साथ इंटीग्रेशन और भागीदारी को विकसित करना आज के గ్రామంలో నీటి అవగాహన యాత్రను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. నీటిని పొదుపుగా ఉపయోగించుకుంటామని, నీటి వనరులను కాపాడుకుంటామని ఈ సందర్భంగా స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. నీటి సంరక్షణపై విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో విజేతలైన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. గత 2 ఏళ్ల నుంచి ఈ పంచాయతీలో నీటి సంరక్షణ కోసం వాటర్ షెడ్ పథకం కింద పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. పంటల సాగుకు, పేదరిక నిర్మూలనకు, తలసరి ఆదాయం పెంపునకు నీటి సంరక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. క్షామపీడిత ప్రాంతానికి, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతానికి వాటర్ షెడ్ పథకం అనేది ఒక వరమని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. నీటి సంరక్షణ అనేది ప్రతి ఒక్కరి జీవన శైలిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్పెషల్ విజిలెన్స్ ఆఫీసర్ భవానీ హర్ష, వాటర్ షెడ్ డిప్యూటీ కమిషనర్ సాగర్ కుమార్, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, వాటర్ షెడ్ అడిషనల్ పీడీ వండర్ మ్యాన్, ఏపీడీ చంద్రశేఖర్ రెడ్డి, మర్రిపూడి WCC ప్రాజెక్ట్ ఆఫీసర్ రాజేష్ కుమార్, తహసీల్దార్ ఉషా, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనే ఫీడ్బ్యాక్ వచ్చింది. దాని వలన ఈ పంచాయతీని ఒక మోడల్ పంచాయతీగా మనం తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మీ అందరికీ కూడా ఇప్పుడు స్ట్రీట్ ప్లే ద్వారా చాలా బాగా చెప్పారు. అంటే ప్రజల అందరికీ కూడా అర్థమయ్యేలా ఒక సింపుల్ టర్మ్స్లో ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దాంటిని సక్రమంగా మనం అమలు చేస్తే ఏంటేంటి లబ్ధి పొందుతారు అని చాలా చక్కగా చెప్పారు. వారికి నా అభినందనాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టారు. దాంట్లో కూడా చాలా చక్కగా నేను అడిగాను, ఒకరిద్దరిని అడిగినప్పుడు ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ గురించి చాలా బాగా చెప్పారు. వారందరికీ కూడా నా అభినందనాలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న నాకు ముందు మాట్లాడిన వారు, అదేవిధంగా ఇక్కడ వీడియో ద్వారా కూడా ఈ ప్రాజెక్ట్ గురించి మీ అందరికీ చెప్పడం జరిగింది. దాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. మనకు ఈ మురుగుమ్మి గ్రామ పంచాయత్ జాగ్రత్తగా కొండ నుంచి కానీ ఇక్కడికి వచ్చే వాటర్ కానీ జాగ్రత్తగా కాపాడుకోగలిగితే వలసలు నివారించవచ్చు. గతంలో బావిలో నీళ్లు ఉంటాయి, ఇప్పుడు ఉన్నాయా? 500-300 అడిగేసినా కూడా 1 ఇంచు నీళ్లు రావట్లా. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు 500 అడుగులకి వెళ్ళాం. కాబట్టి అదేవిధంగా మన ఇంటికి 10,000 ఇచ్చి చెట్టు కొట్టించుకుంటాం. వాస్తవాన్ని ఒకటి పిలుచుకొస్తారు. ఈ మూల చెట్టు ఉండకూడదు అని చెప్పగానే పెద్ద చెట్టు నరికేస్తాం. నిజంగా చెట్టు వల్ల ఏమైనా ఇబ్బంది మనకి? మనం కష్టపడము, ఆర్థిక ఇబ్బందులో లేదా పిల్లవాడు ఏదైనా పొరపాటు వాడు తాగో లేదా ఇంకో విధంగానో ఎవడో సరిపోతే ఓ సిద్ధాంతం తీసుకొస్తాం. ఆ సిద్ధాంతం వచ్చి మూల చెట్టు ఉండకూడదు అనగానే దాదాపు అది 100 సంవత్సరాల చరిత్ర ఉంటుంది ఆ చెట్టుకి.
అప్పుడు మిషన్లు కూడా ఇప్పుడు కొట్టేది కూడా ఇబ్బంది లేదు, మిషన్ తీసుకొచ్చి పర కట్ చేసేసి వెళ్ళిపోతారు. కానీ నిజంగా మనం బిడ్డను చంపుకున్న దానికన్నా ఎక్కువ నష్టం అది. కానీ అది ఎవరికి అర్థం కాదు. ఆ సిద్ధాంతి 10,000 మళ్ళీ వాడి దారిపోని ఖర్చునిచ్చి ఆ చెట్టును కొట్టించుకుంటున్నాం. దయచేసి ఎవరు చేయొద్దు. దాదాపు మీరు చూడండి, నెక్స్ట్ డిబేట్ రెడీగా ఉండండి. కే హరి రేవతి ఎవరు జెండాల వాడతాం. ప్రసిద్ధిగాంచిన త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి, శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయాలను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. ఎస్పీకి ఆలయ చరిత్ర గురించి వివరించారు. ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. త్రిపురాంతకం సర్కిల్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలోని కేసుల వివరాలు, రికార్డులు స్టేషన్ను పరిశీలించారు. కేసులు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని, పెండింగ్ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సర్కిల్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ వెంట మార్కాపురం, దర్శి డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. पार्वती पतये हर हर महादेव 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 हर शत्रुविनाशनार्थं नमः पार्वती पतये हर हर महादेव। జిల్లాలో సర్వేరాళ్లపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రాలను తొలగించే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో భూముల రీసర్వే చేసేందుకు సర్వేరాళ్లపై జగన్ ఫోటోలను చిత్రీకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ రాళ్లపై ఉన్న ఫోటోలను తొలగించేందుకు జిల్లాకు 39.96 లక్షలు మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వం 2,66,421 సర్వేరాళ్లను ఏర్పాటు చేయగా వాటిపై ఉన్న ఫోటోలను తొలగించేందుకు ఒక్కో రాయికి 15 రూపాయల చొప్పున 39.96 లక్షలు మంజూరు చేసింది. ఇప్పటికే రీసర్వే జరిగిన చాలా గ్రామాల్లో ఏర్పాటు చేసిన హద్దురాళ్లపై ఉన్న జగన్మోహన్ రెడ్డి చిత్రాలను తొలగించే పనులకు సర్వే శాఖ శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. ముందుగా కోలాస్ హోటల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి చర్చి సెంటర్ వరకు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టిన కార్మిక ప్రజా సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ విదేశీ పెట్టుబడులను బీమా రంగంలోకి అనుమతించడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను అమలులోకి తీసుకురావడం ఏమిటిని ప్రశ్నించారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మొండి చేయి చూపారని ఆరోపించారు. ఎరువులు, ఆహార సబ్సిడీ, పంటల బీమా, గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలుకు నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల కార్మిక రంగం పూర్తిగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు తుండు రంగారావు, లలిత కుమారి, సిపిఐ నాయకులు గంటెనపల్లి శ్రీనివాసరావు, కొండారెడ్డి, బాలకోటయ్య, పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్,
ఉప్పుటూరి ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. నూట 70 మంది గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతాంగం, వ్యవసాయ కూలీలు, పట్టణ కార్మికులకి పనికొచ్చే విధానంలో కాకుండా కేవలం వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ముఖ్యమంత్రులకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో బడ్జెట్ రూపొందించడం జరిగింది. అన్నిటికన్నా దారుణమైంది, గతంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి 3 వ్యవసాయ కార్మిక చట్టాలు సవరణ చేస్తామని చెప్పింది. కానీ అదేవిధంగా కార్మిక సంఘాల మీద పెట్టినటువంటి 4 సవరణలు కూడా ఊసెత్తకపోగా ఈరోజు కేవలం మేము విమానాలు పెంచాము, వందే మాతరం పెంచాము, డబ్బులు పంచుకునేవాళ్ళు మా కాడ అవినీతి వాళ్ళు లేరని చెప్పుకుంటున్నాను నిన్న. కానీ వాస్తవంగా అవినీతి పరులు అందరూ నీ కాడనే ఉండే, ఇంకా నువ్వు రాస్తారు వాళ్ళ గురించి. ఎలాంటి దౌర్భాగ్యంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా రైతాంగానికి కనీస మద్దతు ధర లేకుండా దేశవ్యాప్తంగా దోపిడీ దొంగల చేతుల్లో అధికార వ్యవస్థను పెట్టాలనే ఉద్దేశంతో ఆయన బడ్జెట్ పెట్టడం. కొంతమంది మహానుభావులు అయితే ఇది వికసిత భారత్కి నిదర్శనం అని చెప్పి కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టింది మన ఆర్థిక మంత్రి సీతారామన్ గారు. అట్లాగే ఈ కేంద్ర బడ్జెట్ చూస్తూ ఉంటే ఈరోజు కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి బడ్జెట్గా మేము భావిస్తూ ఉన్నాం. దేశ ప్రజానీకాన్ని కూడా ఈరోజు పక్కన పెట్టేసి కార్పొరేట్లకు అనుకూలంగా ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి. అట్లాగే ఈరోజు మనం చూస్తూ ఉంటే రైతాంగంలో ఈరోజు ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. వాటిని నివారించాల్సినటువంటి దీంట్లో అలాంటి ఏమీ కనిపించలేదు. దాంతోపాటుగా ఈరోజు ఉపాధి హామీ పథకానికి కూడా ఈరోజు నిధుల కేటాయింపులు తగ్గించినటువంటి ప్రభుత్వం. అట్లాగే ఉపాధి హామీలో ఈరోజు 70% పైగా ఈరోజు మహిళలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు వాగ్దానం చేసిన రైతాంగానికి గిట్టుబాటు ధరని చట్టబద్ధ కల్పించమంటే దాన్ని ఊసేలేదు బడ్జెట్లో. కార్మిక వర్గం ఈరోజు యూనియన్ పెట్టుకోవడానికి, యాజమాన్యాలతో బేరసారు ఆడటానికి, ప్రతి ప్రదేశంలో ఒక రక్షణ కల్పించడానికి చట్టాలుంటే ఆ చట్టాలన్నీ నిర్వీర్యం చేసింది. ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని కూడా దానికి బడ్జెట్లో కేటాయింపులు రోజు రోజుకి ప్రతి బడ్జెట్కి తగ్గిస్తా వాళ్ళకి అవకాశాలు లేకుండా చేస్తుంది. ఈరోజు మొత్తం 70-80% ఉన్న ప్రజానీకానికి వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వాళ్ళు అప్పు తీసుకుంటే బ్యాంకుల్లో ఆ అప్పుల్ని రద్దు చేసే వైపుగా ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశం వైసీపీ కౌన్సిలర్ల చిన్నపాటి నినాదాలు మినహా మిగతా సమావేశం సజావుగా సాగింది. మొత్తం 29 అంశాల ఎజెండాతో ప్రారంభమైన సమావేశం 5 అంశాలు తప్ప మిగతావన్నీ ఏకగ్రీవంగా కౌన్సిల్ ఆమోదించింది. మేయర్ గంగాడ సుజాత వ్యక్తిగత పనుల మీదట సమావేశానికి హాజరు కాని మీదట డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, 50 మంది కార్పొరేటర్లు, 4 కోఆప్షన్ సభ్యులు హాజరయ్యారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశం కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. మొత్తం అజెండాలో 29 అంశాలను పొందుపరిచారు. దాదాపు అన్ని అంశాలు ఏకగ్రీవంగానే సభ్యులు ఆమోదించారు. సభలో కౌన్సిల్ ముందు ఉంచిన ఎజెండా అంశాలపై ఒక వైసీపీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ తప్ప ఏ ఒక్కరూ విమర్శించిన దాఖలాలు లేవు. సమావేశంలో నగరపాలక సంస్థలో నూతనంగా నిర్మించిన షాదీఖానా నెలవారీ అద్దె రుసుం 4,93,209 రూపాయల రుసుంతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేందుకు నిర్ణయించారు. షాదీఖానాకు ఒక కమిటీ వేసి ఇందులో ముస్లింల నికాకు సాధారణ ఛార్జీలతో అద్దెకు ఇచ్చే విధంగా తీర్మానం చేస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలులోని అంబేద్కర్ భవన్ ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా సాధారణ ఛార్జీలు వసూలు చేస్తున్నారు, ఎన్టీఆర్ కళాక్షేత్రం కళాకారులకు ఏ విధంగా రాయితీ కల్పిస్తున్నారు, ముస్లింలకు కూడా షాదీఖానాను అలానే ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం షాదీఖానా అంశాన్ని తర్వాత చర్చిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ముస్లింలకు బరియల్ గ్రౌండ్స్ కోసం కేటాయించిన 2 ఎకరాల భూమిని కన్వర్షన్ చేసే అంశంపై కూడా సభ వాయిదా వేసింది. వీటితో పాటు అనేక అంశాలను సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానించింది. అజెండాలోని అంశాలనే కాకుండా పలువురు కార్పొరేటర్లు వారి వారి డివిజన్లోని సమస్యలను సభలో ప్రస్తావించారు. దీనికి సంబంధించి కమిషనర్
ఎంఈ తదితరులు కార్పొరేటర్లు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందరూ అనుకున్నట్లుగానే తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీ కార్పొరేటర్లు మినహా మిగతా వైసీపీ కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరుతున్నారని, అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ప్రశ్నించకుండా మిన్నకుండటం అనుమానాలకు బలం చేకూర్చింది. సమావేశంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎంఈ చంద్ర, ఏసీపీ సుధాకర్ బాబు, ఆర్ఓ భాస్కర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఎన్ పిచ్చయ్య, డిఈలు పద్మజ, ఐసయ్య, అనిల్, ఏఈలు సౌజన్య, చాణిక్య, రాజశేఖర రెడ్డి కార్పొరేటర్ల సమస్యలకు సమాధానాలు ఇచ్చారు. మనకు అంబేద్కర్ భవన్ ఉంది, బీసీ భవన్ ఉంది, అదేవిధంగా ఎన్టీఆర్ కళా పరిషత్తులు, వీటన్నిటికీ కూడా ఎందుకు పెట్టామంటే అంబేద్కర్ భవన్ ఓన్లీ ఎస్సీస్కి, వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఓన్లీ పవర్ ఛార్జెస్ ఇచ్చేటట్టుగా మనం కట్టాము. దాని ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ధనంతో వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి మనం పెట్టింది. అదేవిధంగా ఎన్టీఆర్ కళాక్షేత్రం కూడా అప్పుడు మన టైంలో మనం చేసింది. కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళకి పవర్ ఛార్జెస్, మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ చేసి మిగతాది ఎవరన్నా కూడా తీసుకోవాలంటే మనం రికమెండేషన్ ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ఆ రోజు పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా షాదీకన్నా కూడా మైనారిటీస్ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మినిమం ప్రైజ్ దానికి ఏదైతే ఉందో దాన్ని మన వాళ్ళంతా సభ్యులంతా ఉన్నారు కాబట్టి దాన్ని ఒకసారి పరిధిలో తీసుకొని వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు లో బడ్జెట్ వాళ్ళకి మెయింటెనెన్స్ ఛార్జెస్ పెట్టేసుకొని మిగతా వాళ్ళు ఎవరన్నా అక్కడ ఏదైనా మీటింగ్లో లేకపోతే ఇంకొక ఫంక్షన్ చేసుకునేటప్పుడు దానికి ఛార్జెస్ పెట్టుకునేటట్టుగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. దాన్ని ఒక కమిటీ అయిపోయిన తర్వాత కమిటీ మెంబర్స్ తోటి కూర్చొని మన సభ్యులతోటి అందరితో కూడా మాట్లాడుకొని ఒకసారి మళ్ళీ నెక్స్ట్ దాంట్లో పెట్టుకొని చేద్దామని చెప్పేసి మేము ఎవరైతే మైనార్టీస్ పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించుకొని మాట్లాడి వాళ్ళకి 3 ఎకరాలు పక్కనే 100 మీటర్ల దూరంలో ఉండేదో లేకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ చూసి వాళ్ళకి అలాట్ చేసిన తర్వాతే ఇది ఏదైతే వీళ్ళకి 2 ఎకరాలు పెట్టారో దాన్ని అప్పుడప్పుడు చేస్తామని చెప్పేసి కూడా చెప్పాం. అది మన వాళ్ళు తెలియకుండా ఇది ఎజెండాలో పెట్టారు. వాళ్ళకి మైనార్టీస్కి ఇచ్చిన తర్వాత ఈ 2 ఎకరాలు కూడా అక్కడ ఎక్కడైతే స్థానికులు వేరే పర్పస్ అడుగుతున్నారో దానికి అలాట్ చేసే విధంగా నెక్స్ట్ వాయిదాలో పెట్టుకుందామని చెప్పేసి మనం కోరుకుంటా ఉన్నాం. ఓల్డ్ బిల్డప్ ఏరియా ఏదైతే ఉందో అదేవిధంగా న్యూ డెవలప్ ఏరియాలో ఏ విధంగా చేశారు, అదేవిధంగా ఈ డీకేస్ పట్టాలు ఉన్న చోట్ల ఏ విధంగా చేశారనేది నేను మీ ద్వారా నేను ఏసీబీ గారిని అడుగుతున్నాను. ఈ ఏరియాలోనే మనం న్యూ డెవలప్డ్ కాకుండా ఓల్డ్ బిల్టప్ ఏరియాలోనే ఈ 4 సర్క్యులేషన్ ప్యాటర్న్స్ తయారు చేశాము. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ విడ్త్ ఎంత ఉందో అంతవరకే, అంటే అక్కడ జనాలకి ఓల్డ్ బిల్టప్ ఏరియాలో రోడ్ విడ్త్ కాదు ప్లాట్ లెంగ్త్లు తక్కువ ఉంటే వాళ్ళకి 30 అడుగుల రోడ్డు కావాలంటే వాళ్ళ దాంట్లో 5-10 అడుగులు అట్లా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఇబ్బందికరమని గవర్నమెంట్ వారు సూచనలు చేశారు. అందుకని యాజ్ అండ్ గ్రౌండ్ 20 ఫీట్ ఉంటే 20 ఫీట్కే పర్మిషన్ ఇచ్చేట్టుగా ఒక ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్ తయారు చేసి ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క వేకెన్సీ పొజిషన్ ఏ చట్టం ప్రకారం అడిగినారు 9/10/2024 గల వాటి లేఖలో బదిలీలకు సంబంధించిన రూట్ పొజిషన్ ప్రస్తావించినారా లేదా, మరియు సంబంధిత ఫైలు నందు పొందుపరిచిన జీఓఎంఎస్ నెంబర్ 75 తేదీ 17/8/2024 ఉత్తర్వులు నమోదుపరిచిన గైడ్లైన్స్ జెండర్ ట్రాన్స్ఫర్ చేయనప్పుడు పాటించవలసిన నిబంధనలకు సంబంధించినది. సదరు ఉత్తర్వులు చివరి పేర 7 కనీసం దాని మీద ఏమైనా క్లాస్ కానీ ఏది లేకుండా వారు ఇష్టం వచ్చినట్టు అంటారు. చిన్న పిల్లలు కాలేజీ పిల్లలు అన్ని పెట్టి కూడా అనారోగ్యాలు పాల్గొతున్నారు. అధ్యక్ష, మీరు శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేకంగా కనిపెట్టిన అధ్యక్ష, అది చాలా ఇబ్బందికరంగా. అందువల్ల గౌరవ సభ్యులందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ షాపుల పైన రైడ్ చేసి పెనాల్టీస్ వేసి వీటిని కంట్రోల్ చేస్తాం. మీ అందరి సహకారంతో ప్లాస్టిక్ రహిత ఒంగోలు నగరం చేసుకోవాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ అవకాశం ఇస్తుంది. ధన్యవాదాలు. ఒంగోలు అందరూ కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి మన ఎమ్మెల్యే గారిని వారి పరిస్థితులు తెలిసేలా వార్త సమస్య కానివ్వండి ఇంకా కొన్ని ప్రతి శనివారం మార్కాపురంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు. పట్టణంలోని జవహర్ నగర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా పట్టణంలో మునిపెన్నడూ లేని విధంగా దిగ్విజయం చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా వేడుకల్లో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారని, మున్సిపల్ సిబ్బంది కష్టించి పనిచేసి రోడ్లను శుభ్రంగా ఉంచారని, రాత్రి 12 గంటల వరకు కష్టపడుతూనే ఉన్నారని అభినందించారు. పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చేశారని కొనియాడారు. ప్రజా దర్బార్లో అధికారులు, నాయకులు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరిస్తారని తెలిపారు.
మార్కాపురం పట్టణంలో నీటి సమస్య లేకుండా చేస్తామని, దీనికి టెండర్లను కూడా ఆహ్వానిస్తున్నామని, ప్రజలందరూ నిశ్చింతగా ఉండాలని అన్నారు. త్వరలోనే మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పడుతుందని మున్సిపల్ శాఖ మంత్రి తెలిపారని అన్నారు. వచ్చే బడ్జెట్లో వెలుగొండ ప్రాజెక్టుకు 2000 కోట్లు కేటాయించాలని నాయకులను, అధికారులను కోరతానని, వచ్చే 3 ఏళ్లలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి రథసప్తమి వేడుకలు బ్రహ్మాండంగా మార్కాపురం చరిత్రలో కనివినెరుగని రీతిలో జరిగాయి. పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతమయ్యేలా చేసినందుకు మార్కాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మార్కాపురంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఉదయం 10 గంటలకు మా పార్టీ కార్యాలయం దగ్గర ప్రజా దర్బార్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగిస్తాం. మన 4 మండలాలు అలాగే మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. ప్రజలకు తక్షణం చేయాల్సినటువంటి సమస్యల్ని తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టేదానికి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని, మీరు ఎక్కడో విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అలాగే ప్రజా దర్బార్లకు అటెండ్ అయ్యి ఇబ్బందులు పడతా ఉన్నారు. చిన్న చిన్న సమస్యలు అనేవి మా పరిధిలోనే క్లోజ్ చేసి మీకు అంత దూరం పోకుండా ఒక వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో, అలాగే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా ప్రజా యంత్రాంగాన్ని, ప్రజా నాయకుల్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ముస్లింల శ్మశానానికి గత ప్రభుత్వం దశరాజుపల్లె డొంకలో కేటాయించిన 2 ఎకరాల భూమిని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం అనుబంధ సంస్థ ఆవాజ్ ఆధ్వర్యంలో ఒంగోలు నగర కార్పొరేషన్ ఎదుట సిపిఎం ముస్లిం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ముస్లింలకు కేటాయించిన 2 ఎకరాల భూమిని రద్దు చేస్తూ కౌన్సిల్ తీర్మానం చేస్తుందని తెలుసుకున్న సిపిఎం ముస్లిం సంఘాలు నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఒంగోలు నగరంలో 120 సంవత్సరాల క్రితం కొత్తపట్నం బస్టాండ్ దగ్గరలో ఒక 2 ఎకరాల కబ్రస్థాన్ స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఆ కబ్రస్థాన్ స్థలాన్ని చూస్తే ఒక శవము తీసేసి ఇంకొక శవాన్ని అక్కడ పూడ్చేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఒక గుంట తవ్వితే ఆ లోపల నుంచి అనేక ఎముకలు అట్లా బయటపడుతున్నాయి. ఆ స్థలాన్ని కేటాయించమని 2020 సంవత్సరంలో కబ్రస్థాన్ డెవలప్మెంట్ కమిటీ కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టుకుంటే కలెక్టర్ గారు తహసీల్దారు పరిశీలించి ఒంగోలు నుంచి దశరాజుపల్లి వెళ్ళేటువంటి దారిలో మన పోతరాజు కాల తూర్పు వైపున సర్వే నంబర్ 43, 42లో 2 ఎకరాల కబ్రస్థాన్ స్థలాన్ని కేటాయించి అక్కడ మున్సిపల్ కౌన్సిల్లో రిజల్యూషన్ పాస్ చేయమని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మారిన నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఆ స్థలాన్ని 2 ఎకరాల స్థలాన్ని రద్దు చేస్తున్నట్టుగా ఈరోజు ప్రకటించబోతున్నారు. ఈరోజు నగరంలోని ముస్లింలంతా ఐక్యమై కేటాయించిన 2 ఎకరాల స్థలాన్ని దాన్ని కాపాడుకోవడానికి ఈరోజు పోరాటానికి దిగారు. 2021 సంవత్సరంలో కౌన్సిల్ తీర్మానం చేసి 2 ఎకరాల శ్మశాన స్థలాన్ని ముస్లింలకి కేటాయించడం జరిగింది. కేటాయించి ఇప్పటికి 5 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజుకి అక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కాబట్టి మౌలిక సదుపాయాలు కల్పించపోగా అక్కడ ఒంగోలు తహసీల్దార్ గారు ఒక బోర్డు పెట్టారు. ఇది కోర్టు వివాదంలో ఉంది, దీంట్లోకి ఎవరు రావడానికి వీల్లేదని చెప్పేసి. మరి కోర్టు వివాదంలో ఉన్నటువంటి అంశాన్ని ఈరోజు ఎజెండాలో ఎందుకు పెట్టారో పాలకవర్గం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు వాళ్ళ 44 ఎకరాలు అక్కడ ప్రభుత్వం డొంక పోరంబోకున్నది. 44 ఎకరాల్లో 2 ఎకరాలు మాత్రమే ముస్లింస్లకి 5 సంవత్సరాల క్రితం శ్మశానాన్ని కేటాయించారు. కేటాయించిన దాని మీద అక్కడ ఉన్నటువంటి ఎవరో కొంతమంది హైకోర్టులో కేసేశారు. ముస్లిమ్స్ మైనార్టీలకి అదే చెందుతుందని చెప్పేసి హైకోర్టు కూడా తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ బోర్డు తీసేసి ముస్లిమ్స్లకే ఆ సమాధి తోటని కేటాయించి దాన్ని శుభ్రం చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు నగర పాలక వర్గం మీద ఉన్నది. కానీ దానికి పూర్తి భిన్నంగా
ఈరోజు అంశం నెంబర్ 3 మీద కౌన్సిల్ సమావేశంలో ఆ స్థలాన్ని ముస్లిమ్స్ కాదు రద్దు చేస్తాము అని చెప్పేసి ఈరోజు కౌన్సిల్ ఎజెండా పెట్టడం జరిగింది. మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము, తక్షణమే కౌన్సిల్లో ఉన్నటువంటి ఎజెండాని మీరు వాయిదా వేయండి. మీరు వాయిదా వేయకపోతే మాత్రం ఇది పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఈ ఒంగోలు కార్పొరేషన్లోనే 40,000 మంది కుటుంబాలు ముస్లిం మైనార్టీలు ఉన్నారు. వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టాలని చూస్తే మాత్రం సహించే సమస్య లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా వారికి తెలియజేస్తాను. ఒంగోలు మంగమ్మ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్, KNT గౌతమ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో అష్టోత్తర శత గోపూజ మహోత్సవం అత్యంత భక్తి ప్రపత్తులతో ఘనంగా నిర్వహించారు. వేద పురోహితులు ప్రసన్న కుమార్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ విశ్వంభరానందగిరి స్వామి తదితరుల ఆధ్వర్యంలో 108 మంది మహిళా భక్తులచే 108 గోవులకు పూజా కార్యక్రమం నిర్వహించారు. విజ్ఞానం, గో విశిష్టత, గోవు ఉత్పత్తులు, సనాతన ధర్మం, గోమాత సంక్షేమం తదితర అంశాలపై ప్రవచనకర్తలు, వేద పురోహితులు వివరించారు. కార్యక్రమంలో రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్, జనసేన రాష్ట్ర నాయకులు కంది రవిశంకర్, విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ నిర్వాహకులు లక్ష్మి, ప్రిన్సిపల్ ప్రసన్న కుమార్, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి గోపాలుడయ్యాడు. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం అనేది లక్ష్మి గారు, మంగమ్మ కాలేజ్ స్టాఫ్ ఎంతో మంది దీంట్లో ఉండి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇంత పెద్ద కార్యక్రమం 108 గోవులతో ఈ కార్యక్రమం అనేది ఉదయం నుంచి సాయంకాలం దాకా ఒక ర్యాలీగా ఒక పూజ జరిగి చేస్తున్నారు. చాలా ఎంత గర్వంగా ఉందండి. ఈరోజు ఇంత ఈ ఆలోచన విధానం అనేది మామూలు విషయం కాదండి. మేడం గారు ఎప్పుడు నాకు చెప్తా ఉంటారు, లక్ష్మి గారు, ఏంటంటే మన గోశాలలో వెళ్ళి పెట్టాలి సార్, మంచిది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు, ఇలాంటి కార్యక్రమాన్ని మేము ముందుగా తీసుకెళ్తున్నాము అని మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను పంపించాను. ఇలాంటి పెద్ద కార్యక్రమం అనేది మామూలు విషయం కాదండి. ఎంతో గొప్పగా మన మనసులో అది ఉంటేనే చేయగలం తప్ప ఏ రకంగా ఎప్పుడు ఏ మనిషి చేయలేరండి. ఒక శక్తి భగవంతుడు, ఆ కృష్ణుడు ఆ అవగాహన, ఆ ఆలోచన విధానం అనేది తనకి కల్పించారు కాబట్టి ముందుకు వచ్చారండి. ఏ వ్యక్తి చేయాలన్నా, డబ్బున్నా, ఏమున్నా, శక్తి ఉన్నా అవ్వదండి. కానీ మనోధైర్యం ఉండాలి, ఆ మనసులో ఉండాలండి. ఇలాంటి కార్యక్రమం చేయాలంటే దీనికి సంబంధించిన వ్యక్తి అందరినీ ఈ మొత్తాన్ని ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తాను. ఇవాళ ఇంత మహత్ కార్యము నిర్వహిస్తున్న ప్రొఫెసర్ లక్ష్మీ కమిషెట్టి గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, స్పెషల్గా గోమాత గురించి, గోమాతని పూజ చేయడం అందరం అనాదిగా చేస్తున్నాము. కానీ ఇప్పుడున్న సమాజానికి తగ్గట్టుగా గోమాతనే స్వయం సమృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే గోమాత మనుగడను కోల్పోతుంది. సో ఆ విషయంగా నేను గోమయ పుష్పం అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. గోమయం అంటే ఆవు పేడ, దేశీ వాళ్ళు ఆవు పేడ. ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నానంటే మన వాళ్ళు జెర్సీకి దేశీ అవి కూడా తేడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో దేశీ వాళ్ళు ఆవు పేడ అండ్ నిర్మాల్యం అంటే ఫ్లవర్ వేస్ట్, హోలీ వేస్ట్ అంటే పువ్వులని, దేవుడికి ఉపయోగించే పువ్వులను కలిపి మనం ఏ విధంగా వస్తువులను తయారు చేయొచ్చు. ఎందుకంటే గోమాత స్వయం సమృద్ధి అవ్వాలంటే పాలకు కాదు, గోమయానికి ప్రాచుర్యం రావాలి. యువతని మనం ఏ విధంగా ఉపయోగించాలి, రైతులు మనం ఎలా ఎడ్యుకేట్ చేయాలి అని మనం మోడీ గారి దగ్గరికి కూడా ఈ విషయం అందజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా. అందుకే ఈరోజు 108 గోవులతోటి ఈ పూజా కార్యక్రమం నిర్వహించామండి. ఈ రథ సప్తమి సందర్భంగా అందరూ కూడా
మీరు మీడియా అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ ఇక్కడికి విచ్చేసి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మీరు ప్రజలకు అందిస్తారు. మీ వల్లే, మీడియా వల్లే ప్రపంచం అంతా తెలవాలంటే అండి. కాబట్టి మీడియాకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. సదరన్ సర్టిఫికేట్ల పునఃపరిశీలన కార్యక్రమం రోజుకు 200 మంది చొప్పున దొరుకుతుందని జిల్లా ఆర్థోపెడిక్ అధికారి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఒంగోలు రిమ్స్లో గత 2 రోజులుగా సదరన్ సర్టిఫికేట్ల పరిశీలన కార్యక్రమం జరుగుతుందని 4 విభాగాలుగా పరిశీలన చేస్తున్నామని అన్నారు. ప్రధానంగా ప్రభుత్వం సదరన్ సర్టిఫికేట్లలో అవకతవకలు జరిగాయన్న భావనతో ఈ పరిశీలన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. సదరం సర్టిఫికేట్లు ఎక్కడైతే జారీ చేశారో గతంలో ఉన్న డాక్టర్ను మరొక ప్రాంతానికి పంపించి అక్కడ వెరిఫికేషన్ చేస్తున్నారని తెలిపారు. దానివలన ఏదైనా లోపాలుంటే బయటపడతాయని అన్నారు. సదరం సర్టిఫికేట్ల కోసం వచ్చిన వారు ముందుగా ఓపీ విభాగానికి దగ్గరలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారని, అక్కడ పరిశీలించుకున్న తర్వాత ఓటీపీ ద్వారా ఓపీ తీసుకొని వారికి ఏ బ్లాక్ కేటాయిస్తారని అన్నారు. ప్రక్రియ ఈ నెలాఖరు వరకు జరుగుతుందని, అందువలన సదరం సర్టిఫికేట్ల కోసం వచ్చేవారు వారి పూర్తి బయోడేటా తీసుకురావాలని తెలిపారు. కొత్తపట్నం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన బాలాజీ తన ఆవేదన వెలుబుచ్చాడు. సర్టిఫికేట్లలో లోపాలు ఉంటే జిల్లాలో చాలామంది అధికారులు, డాక్టర్లు ఉన్నారని, జిల్లాలో మండలాల వారీగా అధికారులను కేటాయించి ఇంటి వద్దనే వెరిఫికేషన్ చేస్తే ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడే శ్రమ తగ్గుతుందని, మేము కదలలేని పరిస్థితుల్లో కూడా పరిశీలన కోసం రావడం జరిగిందని, చాలా బాధగా ఉందని తన ఆవేదన వ్యక్తం చేశారు. రాజుపాలెం గ్రామానికి చెందిన కోటేశ్వరి దివ్యాంగురాలు. పూర్తిగా అంగవైకల్యంతో ఉన్న నన్ను కూడా ఈ సదరం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కార్యక్రమానికి రమ్మన్నారని, ఇబ్బంది పడుతూ రావడం జరిగిందని తెలిపారు. పూర్తిగా అంగవైకల్యం ఉన్నవారికి ప్రభుత్వం ఇచ్చే పింఛన్ ఇస్తే బాగుంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇవాళ ఒంగోలు రిమ్స్లో ఈ వికలాంగులకి రీవెరిఫికేషన్ శిబిరం జరుగుతూ ఉంది. అంటే గతంలో సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళ పర్సంటేజ్ సరిగా లేని వాళ్ళని ఇప్పుడు గవర్నమెంటు ఏదన్నా కరెక్ట్గా ఉన్నాయా లేదా నకిలీ సర్టిఫికేట్లు ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. రిమ్స్లో ఇవాళ 4 రకాలైన ధృవపత్రాలు మీద వెరిఫికేషన్ జరుగుతుంది. ఒకటి శారీరక వికలాంగులు, 2 మానసిక వికలాంగులు, 3వది కంటి వాళ్ళది, 4వది చెమిటి. ఇట్లా రోజుకి 50 మంది చొప్పున ఇక్కడ పేషెంట్స్ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి వస్తారు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని ఒక్కొక్క డాక్టర్ 50 మందిని అసెస్ చేసి మళ్ళీ సర్టిఫికేటు వాళ్ళ డిజేబిలిటీ కరెక్ట్గా ఉందా లేదా చూసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్లోకి అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళా ధృవపత్రాలు కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ధృవపత్రాలు అందుతాయి. ఎవరికైతే వికలాంగత్వం సరిగ్గా లేదో వాళ్ళకి అందజేయబడదు. ముఖ్యంగా అనర్హులు ఎక్కువ ఉన్నారనే ఉద్దేశం మీద గవర్నమెంట్ ఈ పథకం పెట్టింది. దీని మీద నిన్నటి నుంచి క్యాంప్స్ జరుగుతున్నాయి. మనకి మంత్ ఎండింగ్కి ఒక అవగాహన వస్తుంది. ఎంతమంది ఈ నెలలో చేసాము, ఎంతమంది అనర్హులు ఉన్నారనేది ఒక అవగాహనకు రావడం జరుగుతుంది. ఎక్కువగా ఉన్నాయి అనే దాని మీద ఫీల్డ్లో ఈ శిబిరం ఏర్పాటు చేయబడింది. నాకు ఇప్పటికి నేను 10 చూస్తే 1-2 తగిలినాయి. అట్లా ఒక 10% 20% దాకా ఉన్నాయని మేము భావిస్తాం. ఇక్కడంతా సౌకర్యంగానే ఉంది, కానీ గవర్నమెంటే పద్ధతి మార్చుకోవాలి. వికలాంగులను పెరాలసిస్ వచ్చిన వాళ్ళని ఇక్కడ ఇబ్బంది పాలు చేయడం దానికి వెరిఫికేషన్ చేసుకుంటే ఇళ్ళకొచ్చి చేసుకోవాలి. వృద్ధాప్యుల కింద వేస్ట్ వాళ్ళని అసలు ఎలాంటి వయసు లేని వాళ్ళని కూడా వృద్ధాప్యుల కింద తీసుకొని పింఛన్లు తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళని తీసేసుకోవాలి, కానీ వెరిఫికేషన్ చేసుకొని వికలాంగులను పెరాలసిస్ వచ్చిన వాళ్ళని ఇబ్బందులు పాలు చేసేది ఇక్కడికి వెరిఫికేషన్ ఇళ్ళకొచ్చి చేసుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, అసలు పైకి లేవలేదు మంచంలో నుంచి, ఇలాంటి వాళ్ళని ఇబ్బందులు పాలు చేసేది ఇళ్ళకొచ్చేసుకోవాలి వెరిఫికేషన్ అంటే. రాజుపాలెము, కొత్తపట్నం మండలము, కోటేశ్వరి నా పేరు. ఎందుకు వచ్చానంటే హ్యాండికాప్డ్ వాళ్ళని రమ్మంటే వచ్చా. వెరిఫికేషన్ జరుగుతుంటే రమ్మన్నారు, అందుకని వచ్చా. నాకు 6,000 ఇస్తారు. అంటే అందరూ ఒక విధంగానే తీసుకుంటున్నారు కదా, అందుకని 15,000 ఇమ్మని అడుగుదామని అనుకొని మాట్లాడదామని. ఒంగోలు నగర కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం మొత్తం ఏకపక్షంగా సాగిందని చెప్పాలి. అజెండాలోని అంశాలు ఒక్కొక్కటిగా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుండటంతో వైసీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమావేశానికి తమను ఎందుకు పిలిచారంటూ ప్రశ్నించారు. మీకు వేరే ఏకగ్రీవ తీర్మానాలు చేసుకుంటూ పోతే ఇక మేము ఎందుకని అన్నారు. గతంలో ఇలాంటి సంప్రదాయం ఎప్పుడు లేదని, ఇది మంచి పద్ధతి కాదని అధ్యక్షత స్థానంలో ఉన్న డిప్యూటీ మేయర్ వేముల సూర్యనారాయణకు నేరుగా ప్రశ్నించారు. నగరంలోని పలు అంశాలపై మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. కొత్త కూరగాయల మార్కెట్లో షాపు యజమానులను బలవంతంగా ఖాళీ చేయించడం దుర్మార్గమని పేర్కొన్నారు.
ఏకపక్ష నిర్ణయాలు చేస్తుంటే తామెందుకు ఉండటం అంటూ సమావేశం నుంచి కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్తో పాటు కార్పొరేటర్ వెన్నపోస కోమలి కోఆప్షన్ సభ్యురాలు రషీదా వాకౌట్ చేశారు. అధ్యక్ష మీరు అప్పుడే ఏం లేకుండా రెండో అంశానికి వెళ్ళిపోతే ఎట్లా అధ్యక్ష? మా బాధ కూడా వినండి. కాదు అధ్యక్ష, కొంచెం మా బాధ కూడా వినండి అధ్యక్ష. మా సలహాలు సూచనలు కూడా మీరు పాటించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అసలు గతంలో ఎప్పుడు ఇట్లాంటి సందర్భం లేదు. ప్రతిపక్షం మాట్లాడేటప్పుడు మేరుగా గౌరవించాలి అధ్యక్ష. మా సలహాలు కూడా వినండి. నాటిలో ఉండే లోటుపాట్లు మేము కూడా చెప్తాం అధ్యక్ష. మీరు వినాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. మా బాధను వినడానికి కూడా మీరు ఇష్టపడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఖచ్చితంగా మీరు స్పందించాలి. ఎజెండా ఆపాలి అధ్యక్ష. మీరు మాట్లాడాలి. మరి మా మాటలతో మీకు సంబంధం లేదు. మీరేదో రావడానికి ఇంపార్టెంట్ అయితే మీరు ఎజెండా ఎందుకు ఇచ్చారు అధ్యక్ష? దాదాపు ఒక భయానక వాతావరణం క్రియేట్ చేసి రోడ్డు మీద 150 మంది 150 మంది ఇవాళ 150 మంది మీరు దాని గురించి పట్టించుకునే బాధ్యత లేదు అధ్యక్ష. మీకు కనీసం స్థానికులు వచ్చారు. వాళ్ళ తరఫున మా బాధ్యత వినిపించారు అధ్యక్ష. వినిపించాలి. మీరు ఇంట్లో అధ్యక్ష మెమోరాండం ఇచ్చి అధ్యక్ష మెమోరాండం ఇచ్చి ఇవాళ బైకాట్ చేస్తున్నారు అధ్యక్ష. ఆటో మార్కెట్లు అందరినీ కూడా వాళ్ళ స్వాతంత్రం కల్పించాలి. మీరు గతంలో ఏదైతే పెనాల్టీలు వేశారో ఆ పెనాల్టీల మీద మీరు ఖచ్చితంగా తొలగించాలి. సిగ్గు పేదల్ని తొలగించడం. సిగ్గు పేదల్ని తొలగించడం. సిగ్గు పేదల్ని తొలగించడం. పేదల యొక్క షాపులు తొలగించడం. సిగ్గు పేదల యొక్క మార్కెట్లో పేదలకి వారి యొక్క షాపులు తొలగించడం. సిగ్గు పేదల యొక్క షాపులు తొలగించడం. రద్దు చేయాలి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ ఐద్వా ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యదర్శి కంకణాల రమాదేవి మాట్లాడుతూ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, వేతన జీవులు వాటిని విక్రయించలేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కార్పొరేట్ శక్తులు భారతదేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని కట్టడి చేయకుండా వారు చెప్పినట్లు ఆడుతున్నారని విమర్శించారు. రేషన్ షాపుల ద్వారా 16 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సంతకాలను రాష్ట్ర గవర్నర్కు అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో నగర ఐద్వా కార్యదర్శి జి ఆదిలక్ష్మి, కె రాజేశ్వరి, వై అంజనాదేవి, సిహెచ్ కళ్యాణి, ఇంద్రజ్యోతి తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఆహార భద్రతా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ధరల నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించి ఈరోజు రేషన్ డిపోల ద్వారా ఇస్తున్నటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో వాటిని 16 రకాల నిత్యావసర వస్తువులను ఇవ్వాలని చెప్పేసి ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సంతకాల సేకరణని చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ప్రకాశం జిల్లా ఒంగోలులోని సత్యనారాయణపురంలో ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఇస్తున్నటువంటి రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న కందిపప్పు, బియ్యం, పంచదార తప్ప మిగతా ఏమి ఇవ్వట్ల. ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు పక్కనున్నటువంటి కేరళ రాష్ట్రంలో 16 రకాల నిత్యావసర వస్తువులని ఈరోజు రేషన్ డిపోల ద్వారా అందిస్తూ ఉన్నారు. వాటిని ఈరోజు మన రాష్ట్రం కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మహిళల్లోకి, ప్రజానికంలోకి సంతకాల సేకరణ చేసి ఈరోజు మన రాష్ట్ర
గవర్నర్కి ఈ సంతకాలను అందించే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనిలో మహిళలు, ప్రజానీకం అందరూ కూడా ఈ ధరల నియంత్రణ, ఆహార భద్రత చట్టం అమలు కోసం కలిసి రావాలని చెప్పేసి ప్రజానీకానికి. అట్లానే ఈ మోడీ ప్రభుత్వం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది. మహిళలకి ఏ విధంగా అసలు కొంచెం కూడా ఇవ్వట్ల. బడ్జెట్లో కూడా మహిళలకి అనేక ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి, అవి కానీ మహిళలకి అన్నిటికీ కోత పెడతా ఉంది. 33% రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తామని పాస్ చేసి అక్కడే మేము ఇంకా 28లో అమలు చేస్తాం, 30లో అమలు చేస్తాం, 2020 పోయి ఇప్పుడు 48 రిజన్ చేసుకొచ్చారు. కానీ వాటి వల్ల ఉపయోగం లేదు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి అట్లనే జనంలో అనేక సమస్యల మీద పనిచేస్తేనే మన దేశం ముందుకు పోతుంది. కానీ మన రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు పోతుందని ధరలు తగ్గించాలని ఈ కార్యక్రమం. జిల్లా పంచాయతీ కార్యాలయం పనితీరుపై కలెక్టర్ తమీమ్ అన్సారియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయంలో జరిగిన అవకతవకలపై జరిపిన విచారణ నివేదిక బయటకు వెళ్లడం ఏమిటని డిపిఓను ప్రశ్నించారు. ఆయన తనకేమీ తెలియదని చెప్పడంతో మండిపడ్డారు. ఈ వ్యవహారం అధికార వర్గాలలో విస్తృత చర్చకు దారితీసింది. కలెక్టర్ తమీమ్ అన్సారియా ఇక్కడ బాధ్యతలు స్వీకరించి 7 మాసాలు పూర్తి కాగా ఇంతవరకు ఏ ఒక్క జిల్లా అధికారిపైన ఈ స్థాయిలో మండిపడిన దాఖలాలు లేవు. అసలు కారణం ఏమిటన్న విషయాన్ని పరిశీలిస్తే సింగరాయకొండ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై అందిన ఫిర్యాదుతో డిసెంబర్ ఆఖరు వారంలో విచారణకు కలెక్టర్ త్రిసభ్య కమిటీని నియమించారు. మెట్పా పీడి రవికుమార్ నేతృత్వంలో నియమించిన కమిటీ ఈ విచారణను నిర్వహించి నివేదికను డిపిఓ కార్యాలయంలో అందజేసింది. నెల గడిచిన సదరు నివేదిక కలెక్టర్కు అందకపోగా ఫిర్యాదుదారులకు డిపిఓ కార్యాలయం నుండి చేరినట్లు సమాచారం. ఆర్టీఐ యాక్ట్ ద్వారా పొందిన సదరు ఫిర్యాదుదారులు ఒక రాజకీయ పక్షానికి చెందిన వారు కాగా ఆ నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయంటూ వారు మరోసారి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే తాను నియమించిన కమిటీ నివేదికను తనకు నివేదించక ముందే బయటి వ్యక్తులకు చేరడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. అదే విషయమై వీసీ సందర్భంగా అందరూ అధికారుల సమక్షంలోనే డిపిఓను నిలదీశారు. అయితే తనకు ఆ విషయమే తెలియదని డిపిఓ చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఆఫీసులో ఏం జరుగుతుందో తెలీదా అని ప్రశ్నించారు. ఇలాంటి సమాచారం బయటకు పోతున్నా మిన్న కుండిపోయారా అని మండిపడినట్లు సమాచారం. 5 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దామోదరం సంజీవయ్య కొత్త కూరగాయల మార్కెట్ను ఇష్టారీతిన తయారు చేశారని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు అన్నారు. కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు కూరగాయల మార్కెట్ అంశాన్ని ప్రస్తావించడానికి సభ దృష్టికి తీసుకొస్తూ 5 ఏళ్ల పాటు మార్కెట్లో అద్దెలు చెల్లించకపోవడమే ప్రధాన సమస్యగా మారిందని, అద్దెలకు వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి ఇప్పుడు వచ్చిందని అన్నారు. ఎప్పటికప్పుడు షాపులు అద్దెలు కడుతూ పోతే సమస్య వచ్చి ఉండేది కాదని ఎమ్మెల్యే అన్నారు. మైకు చేతికి వచ్చింది కదా అని ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని, కొత్త కూరగాయల మార్కెట్ ఈ పరిస్థితికి రావడానికి వైసీపీ కారణమని అన్నారు. రేపు మార్కెట్కి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొని ఏ విధంగా పరిష్కార మార్గం చూడాలో ఆలోచిస్తామని పేర్కొన్నారు. కేటాయించిన షాపుల్లో కాకుండా రోడ్ల మీద కూరగాయలు అమ్ముతుంటే వచ్చే ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందని తెలిపారు. మార్కెట్లో వ్యాపారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది అని పేర్కొన్నారు. ఇందాక సభ్యులు ఎవరు ఏదో ఆవేశంగా మాట్లాడటం, ఆవేశంగా వెళ్ళటం ఇవన్నీ కూడా చూసాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 5 సంవత్సరాలు మేము ఉండే టైంలో 14-19లో ఏదైతే కార్పొరేషన్కి సంబంధించిన ఈ షాపులు అవ్వచ్చు, లేకపోతే బిల్డింగ్ అవ్వచ్చు, ఏదైనా కూడా 0 లెవెల్ ఉంది. అందరూ కూడా నిలవగానే వాళ్ళ రెంట్ వాళ్ళు కార్పొరేషన్ కట్టారు. ఈ 5 సంవత్సరాల్లో కావాలని చెప్పేసి మీరు కట్టవలేదు, మేము చూస్తామని చెప్పేసి వాళ్ళు కట్టనీయకుండా ఉండటం వల్లే ఈరోజు ఈ ప్రాబ్లం కూడా ఫేస్ అవుతుంది. ఈరోజు ఇంట్రెస్ట్తో కలిపి వాళ్ళకి దగ్గర వాళ్ళకి ప్రిన్సిపల్ 2 లక్షలు ఉంటే ఇంట్రెస్ట్ 3 లక్షలు అయింది. ఇది బయట ప్రకారం లేదు. ఈరోజు ఒకసారిగా 5 లక్షలు అనేది వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఎప్పుడూ ఒక సిస్టమ్గా వెళ్ళకుండా వారి ఇష్టారాజ్యం చేసి ఏదో అధికారం శాస్త్రం కాదు, ఉండే ఇంప్లిమెంట్స్ మనం కరెక్ట్గా చేసుకోకుండా వాళ్ళందరినీ ఇక్కడ ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఈరోజు కార్పొరేషన్ 18 కోట్ల పైన ఈరోజు రావాల్సినవి ఆగిపోయినాయి. కాబట్టి ఇవన్నీ చేసిన పొరపాట్ల వల్లే ఈరోజు ఈ విధంగా వచ్చిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మళ్ళా అక్కడ ఉండే మన ఫ్రూట్స్ మార్కెట్ కానీ కొత్త మార్కెట్ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలని కాదు, రోడ్ల మీద పెట్టుకునేది, బళ్ళు పెట్టుకునేది, కొంతమందికి షాపులు ఉన్నాయి, షాపులు కాకుండా రోడ్ల మీద పెట్టుకోవటం, ఇవన్నీ కూడా పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ చేయటం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి తీసాము. రేపు మార్నింగ్ పోతున్నాం.
రేపు మార్నింగ్ పోయి వాళ్ళకి ఏం కావాలో ఆల్టర్నేట్ ఏంటో పబ్లిక్ ఇబ్బంది రాకుండా ఉండే విధంగా ఏం చేస్తే బాగుంటుందని దానికి ఒక ఇంప్లిమెంట్ తీసుకొచ్చి దాన్ని కూడా చేసే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అంతేగాని వీళ్ళు చేసే పొరపాట్లన్నీ చేసి ఈరోజు కార్పొరేషన్లో మాట్లాడటం, అరవటం ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. చేసిన తప్పులన్నీ చేశారు. ఏదో మైక్రో ఉన్నాయని చెప్పో లేదా కెమెరాలు చూపిస్తారని చెప్పో మాట్లాడే పద్ధతులు కాదని చెప్పో నేను తెలియజేస్తున్నాను. దాని ప్రొసీజర్ ప్రకారంగా పెద్ద చేయాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారంగా పోగలగాలి. అంతేగాని ఒకరి మీద ఇంకోటో లేకపోతే కక్షో లేకపోతే ఇంకోటో పెట్టో ఈరోజు ఎక్కడ రోడ్లు బాధపడతారు ఇవన్నీ మనం చేసేది కాదు. పబ్లిక్కి ఇప్పుడు కూడా ఇన్కన్వీనియన్స్ కాకుండా ఉండడానికి ఇవన్నీ కూడా జాగ్రత్త చేస్తున్నాం. కాబట్టి సభ్యులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సుజుకి కంపెనీ సరికొత్త యాక్సిస్ స్కూటర్ను ఒంగోలు మార్కెట్లోకి విడుదల చేసింది. ఒంగోలు నగరంలోని సరిపూడి సుజుకి షోరూంలో స్కూటర్ను తాలూకా ఇన్స్పెక్టర్ కె అజయ్ కుమార్, టీడీపీ నాయకులు దాయినేని ధర్మ నూతనంగా విడుదల చేశారు. కార్యక్రమంలో సరిపూడి సుజుకి అధినేత అనిల్, సిబ్బంది పాల్గొన్నారు. ఆయిల్ సద్గురు నారాయణ తీర్థులు రచించిన తరంగాలు సంగీత సాహిత్య కళారంగాలలో సుప్రసిద్ధమైనవని వృద్ధ తరంగ గాయకులు పింగళి వెంకట సుబ్బయ్య అన్నారు. నారాయణ తీర్థులు 280వ ఆరాధన మహోత్సవాన్ని సంతపేట సాయిబాబా మందిరంలోని ఆయన పాలరాతి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి నిర్వహించారు. శ్రీకృష్ణుడి అవతార లీలా విశేషాలను ఆయన తరంగాల ద్వారా ప్రాచుర్యంలోకి తెచ్చారని సుబ్బయ్య అన్నారు. ఆయన రచించిన తరంగాలను గానం చేసి వినిపించారు. అర్చక స్వామి సాయి పూజ కార్యక్రమాన్ని జరిపించారు. మొదలుపెట్టి 280 ఆరాధన ఇది. ఈయన గుంటూరు జిల్లా కాజాగ్రామం, మంగళగిరి దగ్గర కాజాగ్రామంలో జన్మించారు. ఈ తరంగాలను అనేక చోట్ల ప్రచారం చేస్తున్నారు. కాశీ, అద్దంకి దగ్గర సింగరకొండ మొదలైన దేశంలో పెద్దవాళ్ళంతా పాడి గతించారు. కుర్రవాళ్ళు నేర్చుకున్నారు కానీ ఎప్పుడో పండగప్పుడో ఏదో విశేషమైనప్పుడే వస్తారు. కానీ ఈ మధ్య నేను మద్దిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అలాగే కడియాల యానాదయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ నెల 9వ తేదీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని హెడ్ మాస్టర్ పెద్దిరెడ్డి కోటిరెడ్డి తెలిపారు. ఎవరికైనా సమాచారం అందని ఎడల మీడియా ద్వారా ఆహ్వానం తెలియజేస్తున్నామని అన్నారు. కార్యక్రమానికి సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు. మద్దిపాడు ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫిబ్రవరి 9 ఆదివారం జూబ్లీ ఉత్సవాలు నిర్వహించడానికి నిర్ణయించి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాం. సో ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరికీ మా దగ్గర ఉన్న సమాచారం మేరకు అందరికీ ఫోన్ల ద్వారా సమాచారం అందించడం జరిగింది. ఇంకా కొంతమందికి మీకు అందుబాటులో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులకి ఎవరికైనా సమాచారం కనుక అందకపోతే మీరు ఎవరికైతే సమాచారం అందిందో వారి ద్వారా సమాచారాన్ని ఇతర విద్యార్థులకు పంపించవలసిగా ఈ ఛానల్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే 9వ తేదీ కార్యక్రమాలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం వరకు ఉంటాయి. ఇక్కడ వచ్చినటువంటి పూర్వ విద్యార్థులందరికీ భోజన ఏర్పాట్లు మరియు టీ, స్నాక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. మీరందరూ
తప్పనిసరిగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. విలువైన వాళ్లతో కాదు, విలువ తెలిసిన వాళ్లతో స్నేహం చేయి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.